వెల్కమ్ టు సినీ బజార్. నా పేరు ప్రవీణ. ఈ రోజు మీ ముందుకి ఒక స్పెషల్ గెస్ట్ తో వచ్చేసాము. మనందరికి పాటలంటే చాలా ఇష్టం కదా. ఒకసారి ఆ పాటలు వింటుంటే మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. సో ఈ రోజు మన ముందు ఉన్నది ఏ సాంగ్స్ అయితే మంచిగా రాస్తారో ఆ సాంగ్ రైటర్ మన ముందు ఉన్నారు. ఆవిడే గౌరీ వందన గారు. సో ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. అసలు మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? నేను పుట్టి పెరిగింది ఆంధ్ర, శ్రీకాకుళం. ఓకే. అంటే డాడీ వాళ్ళు ఒరిస్సా నుంచి వచ్చారు, మదర్ బిహారీ. మేము ఇక్కడ శ్రీకాకుళంలో పుట్టి సెటిల్ అయిపోయాము. అక్కడ మేము జాబ్ పర్పస్ కోసం హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఓకే. దాదాపు ఇప్పటి వరకు మీరు 6 సినిమాల వరకు మీరు పాటలు రాశారు కదా? రాశాను. సో ఏ మూవీస్ అవి కొంచెం చెప్తారా మాకు? అది ప్రేమించే రోజుల్లో అని ఒక గీతా మాధురి వాళ్ళ హస్బెండ్ ఫస్ట్ మూవీ అది. ఓకే. అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి మొన్న రీసెంట్గా O2 అనే మూవీ వచ్చింది ఎలక్షన్ టైంలో. అది కాకుండా మధ్యలో ప్రేమ్ అనే అంగుళిక మూవీకి ఒక 3 సాంగ్స్ రాశాను. తర్వాత లవ్ ఫైల్స్ అనే మూవీకి ఇప్పుడు రాస్తున్నాను. దాస్ అనే మూవీకి సింగిల్ కార్డ్, అది ఆడియో రిలీజ్ అయింది. మూవీ ఇంకా త్వరలో బయటికి రాబోతుంది అనమాట. సో అలానే అదే కాకుండా సింగిల్స్, ఇంకా అవేర్నెస్ సాంగ్స్ కూడా యూట్యూబ్లో, షార్ట్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను. ఓకే. మనము ఇండస్ట్రీలో చూస్తే సాంగ్ రైటర్స్ అంటే ఎక్కువగా జెంట్స్ చూస్తాం, లేడీస్ అన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో మీకు ఎలా ఇది ఆఫర్ వచ్చింది అసలు? ఆర్ట్కి లేడీస్ జెంట్స్ అనేది ఉండదండి. అది బై బర్త్ ఇట్స్ గాడ్ గిఫ్ట్ అని అనుకోవాలి. అది ఆలోచన ధోరణి అంతే. అంత తప్పించి లేడీసే జెంట్సే రాస్తారు, లేడీస్ రాయరు అనేది ఉండదు. చాలా మంది ఉన్నారు కదా లేడీస్ సీనియర్ రైటర్స్, చాలా మంది ఉన్నారు. సో మీరు అసలు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు ఇలాగా సాంగ్స్ రాయడం? ఇలా సాంగ్స్ రాయటం అంటే చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ ఉండింది ఇది. కానీ ఇలా లిరిసిస్ట్ సైడ్గా వస్తాం, ఒక రైటర్ సైడ్గా వస్తామని ఎప్పుడు అనుకోలేదు. బట్ అంటారు కదా, మనసులో ఉన్నది ఒక డెస్టినేషన్ లింకప్ అవుతూ ఉంటుంది ఎండ్ వరకు అని. మేబీ ఆ చిన్నప్పుడు ప్యాషన్ ఇప్పుడు ప్రొఫెషన్గా తయారైంది. ఓకే. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా? మీరు ఇప్పుడు ఏ కెరీర్ లో అయితే ఇప్పుడు మీరు కంటిన్యూ అవుతున్నారు, సో ఫ్యామిలీ సపోర్ట్ ఎంత వరకు ఉంది అసలు? లేదు, వాళ్ళే మాట చెప్పారు. ఓకే. అది మన లైఫ్, ఆ రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే. చాలా రెస్పెక్ట్ ఇస్తారు మన ప్రొఫెషన్కి. ఆ ప్రాబ్లం లేదు. బికాజ్ ఇది దొరకడమే ఒక అదృష్టం, ఈ కైండ్ ఆఫ్ థాట్. మరి అలాంటప్పుడు డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారు. అందరూ బ్రాడ్ మైండెడ్, నారో పీపుల్గా ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఓకే. సో మీరు ఏ సాంగ్స్ అయితే ఇప్పటి వరకు రాశారో దానికి ఎంతవరకు ఆదరణ లభించింది అని మీరు అనుకుంటున్నారు? ఆదరణ అంటే నేను రాసినంత వరకు జస్టిస్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ కాలేదు. నాకు మా గ్రూప్ మాకు ఒక NGO ఉంది. సో దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలనే ఉద్దేశంతో నేనే ఎక్కువ అప్రోచ్ కాలేదు. బట్ చేసినంత వరకు మంచిగా, అంటే సాటిస్ఫాక్షన్ ఉంది. ఎవరైనా మూవీకి రాయమని ఇస్తే వాళ్ళకి న్యాయం చేయగలిగాను అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు మన వర్క్ చూసి, ద క్వాలిటీ ఆఫ్ వర్క్. సో ఆ ప్రాబ్లం లేదు. సో ఇప్పటి వరకు రాసిన పాటల్లో మీకు ఇష్టమైన పాట మా కోసం? చాలా పాటలు ఉన్నాయి. ఓకే. అందులో ఒకటి ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు దాస్ అనే మూవీ రిలీజ్ అయింది. దాస్ అనే ఆడియో రిలీజ్ అయింది. అందులో టోటల్గా 8 సాంగ్స్ రాశాను, సింగిల్ కార్డ్ అది. సో అందులో నాకు ఇష్టమైన పాట చాలా ఉన్నాయి. ఒకటి లవ్ సాంగ్. నీ మాటలు మత్తు దాగుంది, ఊ అంటూ నా గుండె ఊగింది, సందేహమే లేదులే, చంపేసినావే రంగేలి రాగాల దీపాలి, సింధూర వర్ణాలలో తేలి, నా ప్రేమ రాజ్యానికి రంగేసినావే. సూపర్ గా పాడారు. అసలు మీరు సింగర్ కూడా ట్రై చేయొచ్చు కదా అసలు? ఎప్పుడైనా ట్రై చేశారా సింగర్ గా? అలా ఎప్పుడు చేయలేదండి. సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? లేదు, సంగీతం ఏమైనా నేర్చుకోలేదు. అండ్ మీ వాయిస్ చాలా బాగుంది, అండ్ పాడే విధానం కూడా సంగీతం ఎవరైతే నేర్చుకుంటారో అలా ప్రొఫెషనల్ గా అనిపిస్తుంది. మేబీ ఫ్యూచర్ సో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా సింగర్ గా కూడా? ఉండొచ్చు. ఓకే. అంటే
అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు చూపించలేదు, బట్ నాకు ఎక్కువ అక్షరాలతో ఆడుకోవడం అంటేనే ఇష్టం. ఓకే. సో సాంగ్స్ అంటేనే యాజ్ ఎ లిరిసిస్ట్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే. లిరిక్స్ కానీ స్టోరీ రైటింగ్ కానీ అందులో ఎక్కువ నాకు ఇష్టం అనమాట, రాదర్ దెన్ సింగర్. ఓకే. సింగింగ్ అంటే ఇంకా దానికి చాలా ఉంటాయి కదా, సంగీతం నేర్చుకోవాలి, చాలా కాంపిటీషన్ ఉంది. సో మనసు పరంగా నేను రాశాను కాబట్టి నేను పాడగలుగుతున్నా. ఓకే. సో మన ఆలోచన అది. ఓకే. సో బేసిక్గా సాంగ్కి రాయాలి అని అంటే సో సిచ్యువేషన్ తగ్గట్టు రాయాలి. Yeah. సో అలాంటప్పుడు మీరు ఏమైనా ఛాలెంజ్ ఫేస్ చేశారా? అంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు దానికి రాస్తున్నప్పుడు మీకు ఏమైనా ఛాలెంజింగ్ అలా ఏమైనా అనిపించిందా? ప్రతిదీ ఛాలెంజే. ఆ మూమెంట్ అనేది ఒక యజ్ఞం లాంటిది. మనసు, టైం అంతా ఒక యజ్ఞం, ఒక మెడిటేషన్ చేస్తారు చూడండి, ఆ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది అక్కడ. ఓకే. అంతే కదా, లేకపోతే అందరూ ఈజీగా రాసేయగలరు, భాష వచ్చే ప్రతి ఒక్కరు రాసేస్తారు. బట్ ఎదుటి వాళ్ళ ఆలోచనల్ని మనం రీచ్ అవ్వాలి, వాళ్ళకి ఎలాంటి అవుట్పుట్ కావాలి అనేది మనల్ని నమ్మి ఇస్తారు కాబట్టి ఆ ఎన్వైరన్మెంట్ అంతా మనం అందులో సృష్టించాల్సి వస్తుంది ఆ పాటలో. సో అదొక యజ్ఞం లాగా తీసుకుని ప్రతిదీ ఛాలెంజ్, ప్రతి ఒక్కటి. ఇది ఊరికే రాసిస్తే అయిపోయేది కాదు, చాలా ఆలోచించి వాళ్ళకి ఒక ప్యాషన్తో ఇస్తారు, నాకు ఇలా కావాలి సాంగ్ అని. సో డెఫినెట్లీ అదే అలా రాసిస్తేనే వాళ్ళు ఓకే చేస్తారు, లేకపోతే చేయరు. ఓకే. సో అసలు సాంగ్ రైటర్స్ది ఎండ్ టు ఎండ్ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళకి ఎలా స్క్రిప్ట్ ఇస్తారు, లేదు అంటే సిచ్యువేషన్ ఎలా ఇస్తారు, మీరు ఎలా స్టార్ట్ చేస్తారు, అసలు ఇదంతా ప్రాసెస్ చాలా మందికి తెలియదు. ఇండస్ట్రీ ఉండే వాళ్ళకంటే తెలుసు, ఓకే, బట్ అసలు ఒక సాంగ్ రైటర్ అన్నప్పుడు వాళ్ళకుండే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్? సాంగ్ రైటర్ అంటే సిచ్యువేషన్ సాంగ్ వరకే ఇస్తారు. కొంతమంది స్టోరీ చెప్తారు కానీ ఓన్లీ ఆ సాంగ్ మాకు ఈ సిచ్యువేషన్ లో కావాలి, ఫలానా అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటున్నారు, ఆ కాన్సెప్ట్ లో ఒక సాంగ్ రాయండి. సో ఇంకా ఒక సాడ్ ఇన్సిడెంట్ అయితే సాడ్ ఇన్సిడెంట్, ఇది ఇన్సిడెంట్, సో ఒక 2 lines చెప్తారు వాళ్ళు. ఆ 2 lines ని బేస్ చేసుకొని టోటల్ సాంగ్ ని వాళ్ళ అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఆ స్క్రీన్ ప్లే ఏంటి, ఆ కథ ఏంటి, ఆ సారాంశం ఏం కావాలి అనేది మేము ఈ సాంగ్ లో చూపించాలి. కొన్ని సాంగ్స్ ఎలా ఉంటుందంటే ఆ సాంగ్ మొత్తంలోనే ఒక మూవీ స్టోరీ ఏంటి అనేది అర్థమైపోతుంది మనకి. ఓకే, ఐ థింక్ అది కొంచెం క్రిటికల్ అనుకుంటా. అలాంటివి ఏమైనా మీకు ఛాన్సెస్ వచ్చాయా? ఒక సాంగ్ లోనే ఒక స్టోరీ మొత్తం చూపించే విధంగా? ప్రతి సాంగ్ ఒక స్టోరీనండి, ప్రతి సాంగ్ ఒక స్టోరీనే. మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా దాన్ని కంక్లూడ్ చేయాలి, ఎండ్ చేయాలి అనేది ఒక పాట, ఒక లెసన్ లానే మనం చెప్తాం. ఏదో ఊరికే పైన తేలిపోయే విధంగా రాస్తే కూడా కుదరదు, అంతే కదా. మీరు ఒక సాంగ్ ఇచ్చారు, డెఫినెట్లీ అది స్టార్టింగ్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, దాన్ని ఎలా ఎండ్ చేయాలి, హ్యాపీ ఎండింగా సాడ్ ఎండింగా అనేది చాలా స్పష్టంగా ఉండాలి పాటలో. ఓకే. అండ్ ఇప్పుడు చూస్తుంటే ఓల్డ్ లో ఎలా అంటే ఆ సాంగ్స్ రైటింగ్ కానీ అవన్నీ చాలా క్లియర్ గా నీట్ గా ఉండేది. బట్ ఇప్పుడు సాంగ్స్ మనం వింటుంటే అసలు దానికి మీనింగ్ కూడా కొన్నిళ్ళకి అర్థం అవడం లేదు. సో దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి? నో కామెంట్స్ అండి. ఎందుకంటే అంతా ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్ కావాలి, అందరికీ ఇన్స్టెంట్ కావాలి. అప్పట్లో ప్రతి పాటలో భావాలు కానీ, ఆ పదాలు కానీ, ఆ మ్యూజిక్ కానీ చాలా ఆనందంగా ఉండేది, ఒక లోకానికి తీసుకెళ్ళిపోయేవి. ఇప్పుడు అలా ఎవరు లేరు, అంత ఓపిక మనుషులకి లేదు. సో ఏ పాట వచ్చినా వెంటనే ఇంకొక పాట, దానికి ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కోసమే చూస్తున్నారు అందరు. సో అంతకంటే ఎక్కువ ఆశించలేము ఈ పరిగెడుతున్న ప్రపంచంలో. అంతకంటే ఎక్కువ ఆశించకూడదు. మన పని మనం క్లియర్ గా చేసి ఇచ్చాము వాళ్ళకి అన్నంతవరకే తప్ప అప్పట్లో లాగా రాయాలి, అప్పట్లో లాగా చేయాలి అంటే కష్టమే కొంచెం. నిజంగా అలాంటి అవకాశం వస్తే డెఫినెట్లీ వాళ్ళు లక్కీ అని అనుకోవాలి. ఓకే. మీరు బ్రేకప్ సాంగ్స్ కూడా రాశారు కదా? బ్రేకప్ సాంగ్స్. సో మా కోసం ఇంకొక బ్రేకప్ సాంగ్ ఏదైనా? నాకంటూ నేనే లేని గతమది, నా గుండె పగిలిన క్షణమది, ఒక్కొక్క గురుతో ఒక కలై వెంటాడుతుంటే లోపలే, ప్రాణమా 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 ప్రాణమా. ఇది బ్రేకప్ సాంగ్ దాస్లో. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. ఇంకొక సాంగ్, ఇంకొకటి
నాకు ఇష్టమైన ఫోక్ రొమాంటిక్ ఒకటి పాడతాను. సూర్యోదయం నడివంపుల్లో ఆ కొండ చెట్టు కాలువగట్టు నాకు తోడు, వేసంగి పూలకు చెప్పాను వీణా సరిజోడు, శీతాకాలం మలిసందెల్లో ఆ ఏటి ఒట్టు కాడ పిల్లగాలుల జోల, తీయంగా ఊసులాడి నీతోని గడపాల. వావ్, అసలు వింటుంటే వినాలనిపిస్తుంది, అంత మంచిగా పాడుతున్నారు. సో మీ పాటల ద్వారానే అర్థమవుతుంది మీ రైటింగ్ ఎలా ఉంది ఏమిటి అని. సో మీకు ఇష్టమైన సాంగ్ రైటర్ ఎవరు, అసలు మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇటువైపు రావడానికి? ఇన్స్పిరేషన్ సిరివెన్నెల గారు, ఓకే, వేటూరి గారు, వీళ్ళని చూసే మేము ముందడుగులు వేసేది. ఓకే, అంటే ఒక పదాన్ని ఎలా వాడుకోవచ్చు, ఎలాంటి అర్థాన్ని ఎలా ప్రయోగించవచ్చు, అవన్నీ 1 by 1 చూస్తూ చదువుతూ వింటూ తర్వాతనే ఇక్కడి వరకు రాగలుగుతున్నాం. ఎవరైనా అంతేనండి, ఎవరికైనా ఇన్స్పిరేషన్ వెనుకతరాల వాళ్ళే, ఏదో మాకు ఇప్పటికిప్పుడు వచ్చేసింది కాదు. ఒక వర్డ్ని, ఇంత అందమైన తెలుగు పదాలని ఎలా వాడుతున్నారు, వాళ్ళు ఎలా వాడారు, సో అక్కడ నుంచి తీసుకున్న చిన్న చిన్న ఇన్స్పిరేషన్లు మాకు ఒక సాంగ్ రాయడానికి అలా. ఇంకా అదే కాకుండా మన సొంత ఆలోచన ఇదంతా కలిస్తేనే ఒక సాంగ్ వస్తుంది. ఓకే. సో ప్రియమణి గారి మూవీలోని ఒక సాంగ్ రాశారు కదా, అసలు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? ఒక సాంగ్ కాదు, 3 సాంగ్స్. ఓ, ప్రియమణి గారి మూవీ అంగుళిక మూవీ, మన డైరెక్టర్ ప్రియమార్యన్ గారు, ఇంకా మన మ్యూజిక్ డైరెక్టర్ ప్రసూన్ వినాయకుడు ఫేమ్. ఓకే, వాళ్ళ త్రూ వచ్చింది ఈ ఆపర్చునిటీ. అందులో 3 సాంగ్స్ రాశాను. హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఒకటి, అది సూర్య భగవానుడి మీద జరిగే కథ అనమాట. సో సూర్య భగవానుడి మీద ఒక శ్లోకం ఒకటి. ఓకే. మహాశక్తి స్వరూప మనోనేత్ర ప్రదీప త్రైలోక పరిపాలక హే సృష్టి జనకారక త్రికాల జ్ఞాన నిధయే ఓం విశ్వాధిపతయే ఆదిత్య హృదయం నమం భువనైశ్వరం భాస్కరం సర్వ పాప సంహార పూజితం సూర్య ప్రణమామ్యహం మంగళం మంత్ర శుభకరం నిత్య స్తోత్ర పరమం శుభం. ఇది సూర్య భగవాన్ మీద రాసిన సాంగ్. ఓకే. అదే కాకుండా ఇంకొక గోస్ట్ సాంగ్, దెయ్యం, అది కూడా రాశారా? దెయ్యం సాంగ్, అది ఛాలెంజ్. అర్ధరాత్రి కూర్చొని రాయాల్సి వచ్చింది ఆ పాట. అది అంటే గోష్ఠది కాబట్టి అర్ధరాత్రి కూర్చుంటే బాగా వస్తుంది. నమ్మి రాసా, చాలా బాగుంటుంది అది. ఆ సాంగ్ కూడా ఒకసారి. ఆ సాంగ్ ఎవరు నీవు ఏదోట రావు ఉబికి లేచి ఉరుముతావు నిశ్శబ్దంలో శబ్దం నిట్టూర్పే సందేహం ఈ గాలి. అలా వస్తుంది. అది నిజంగా దెయ్యం నడుస్తున్నట్లు ఉంటుందో. అంటే మీరు పాడుతుంటే నేను ఇమాజినేషన్ చేసుకుంటున్నా, అంటే ఒక్కొక్క సాంగ్ లో ఒక్కొక్క వేరియేషన్ కనిపిస్తుంది మీది. బేసిక్ గా ఇన్ని వేరియేషన్ లో సాంగ్స్ రాయాలి అంటే కొంచెం కష్టమేమో. మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఎవరికన్నా ఇళయరాజా గారు ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకే. ఆ తర్వాత దేవిశ్రీ గారు, ఏఆర్ రెహమాన్, ఇంకా చాలా మంది ఉన్నారండి. ఓకే, చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క సాంగ్ ఒక్కో విధంగా ఇన్స్పిరేషన్ చేస్తుంది, ఒక్కొక్క మ్యూజిక్ ఒక్కో విధంగా ఇన్స్పిరేషన్ చేస్తుంది. ఎవరు తక్కువ అని మనం చెప్పలేము. సో టోటల్ ఇప్పటి వరకు మీకు అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాగా రైటింగ్ లో? ఎక్స్పీరియన్స్ అని కాదు, మూవీ ఇండస్ట్రీలో అయితే ఫోకస్ చేసింది చాలా తక్కువనే చెప్పాలి. ఓకే. అంటే నా వరకు వస్తే నేను రాయగలుగుతున్నాను. జనరల్గా అప్రోచ్ అవ్వాలి, జనాల్ని వెళ్ళి ప్రొడ్యూసర్స్ని కానీ వాళ్ళని వెళ్ళి కలవాలి. కానీ నేను అది చేసింది చాలా తక్కువనే చెప్పాలి. బట్ నాకున్న వరకు నాకు వస్తున్న ఆపర్చునిటీస్కి నేను లక్కీ అనే చెప్తాను. ఓకే. అంటే
చేసిన వాళ్ళతో మళ్ళీ వాళ్ళు డెఫినెట్లీ నెక్స్ట్ మూవీకి పిలుస్తున్నారు, ఈవెన్ ఒక్క సాంగ్ అన్న రాయమని. సో ఆ విషయంలో నేను లక్కీ. ఓకే. ఎక్కడ ఏ బ్యాటరీ మార్క్ రాలేదు. ఓకే. ఆ క్వాలిటీ సాంగ్ మళ్ళీ మాకు కావాలి, గౌరీ గారు మీరే రాయాలి. సో ఆ విషయంలో నాకు చాలా హ్యాపీ. ఓకే. ఈవెన్ దాస్ మూవీలో కూడా అవుట్ ఆఫ్ 8 songs ఒక్క సాంగే ఇచ్చారు నాకు ఫస్ట్. ఓకే. అంటే ఎలా రాస్తారు, ఒక 5గురిని సెలెక్ట్ చేసుకున్నారు. ఈమె రిఫరెన్స్ వచ్చింది కదా, సో ఆమె ఎలా రాస్తారని ఒక సాంగ్ ఇచ్చారు అంతే. ఆ ఒక్క సాంగే ఇద్దాం అనుకున్న వాళ్ళు టోటల్ 8 songs ఇచ్చేసారు. సో సాంగ్స్ కూడా మీరే రాశారు? మొత్తం నేనే రాసాను కంప్లీట్ గా. అది రిలీజ్ అవబోతుంది ఇంకా కొన్ని రోజుల్లో, సో దానికోసం వెయిట్ చేస్తున్నా. ఓకే. సో ఇంకా అది కాకుండా ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? లవ్ ఫైల్స్ అని ఇంకో మూవీ ఓకే షూట్ లో ఉంది, దానికి 2 songs రాశాను. ఓకే. అది కాకుండా ఓయో అని ఇంకొకటి వస్తుంది, ఓకే. సో దానికి కూడా వర్క్ చేస్తున్నాను. ఓకే. అది కాకుండా సింగిల్స్ స్క్రిప్ట్ వర్క్ ఒకటి జరుగుతుంది. ఓకే. సో మీకు బ్యాక్ అండ్ ఎవరైనా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా దీని గురించి? అంటే ఈ ఫీల్డ్ అనేది ఏమిటంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఆఫర్స్ కి వీటికి, అలాంటిది ఎవరైనా సపోర్ట్ ఇచ్చి పుష్ చేసేవాళ్ళు? లేదు, రిఫరెన్స్ త్రూ తప్ప సపోర్ట్ మనకి బ్యాక్ ఎండ్ నిల్ ఇక్కడ మనకి ఎవరు లేరు. అంతే, మన డెస్టినేషన్ మనల్ని నడిపిస్తుంది అంతే. మనకి ఇష్టం అది కాబట్టి ప్రకృతి ఆ దారి చూపిస్తుంది. ఓకే. అంతే, అంతకు మించి వేరే ఏం లేదు. ఓకే. సో ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్తారా? ఎలా అనిపిస్తుంది, ఏమిటి జర్నీ? దీనికి లిరిక్స్ కి సంబంధించి చాలా హ్యాపీ. ఒక సాంగ్ మనకి నమ్మకంతో ఇచ్చారు, మనం అంతే నమ్మకంతో మనం సబ్మిట్ చేసాము. యు ఆర్ అంటే వాళ్ళు రిప్లై ఇస్తారు చూడండి, ఆ టైం చాలా బాగా రాశారు, మా ఆలోచనలకి సరిపడా రాశారు, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని మెసేజెస్ వస్తాయి చూడండి, ఆ టైంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే. సో మీరు ఇది కాకుండా మేము కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం, ఒక ఎన్జిఓ కూడా రన్ చేస్తున్నారని విన్నాము. సో ఇటువైపు ఎలా టర్న్ అయ్యారు అసలు? అంటే ఫస్ట్ నుంచి మీకు అది ఇంట్రెస్టా ఏమిటి అసలు? ఆ జర్నీ గురించి కొంచెం. ఫస్ట్ నుంచి అంటే మూగజీవాల గురించి. మా చిన్నప్పుడు మా డాడీ ఇంట్లో మిగిలిన అన్నం కానీ ఈవెన్ ఇంటి ముందు కుక్క ఏమన్నా వెయిట్ చేస్తున్నా దానికి ఫుడ్ లేదని మా చేతనే రొట్టె ముక్కలు వేయించేవారు. నాకు అది బాగా గుర్తుంది. మేబీ అక్కడి నుంచి ఇక్కడికి లింకప్ అయిందేమో. వెనుక జీవితాన్ని చూసుకుంటే అమ్మ గౌరీ దానికి బాగాలేదేమో, చాలా వణుకుతుంది, కొంచెం ఇంట్లోంచి పాలన్నా తీసుకుని అమ్మని అడిగి పాలు తీసుకుని పట్టరాని, లేకపోతే రొట్టె ముక్కలు ఉన్నాయేమో చూడు, అన్నం ముందే మిగిలిన అన్నం ముందేమో చూడు అని అలా నేర్పించారు నాకు. సో అది కాస్త ఇప్పుడు ఒక వ్యవస్థని నడిపించేంత స్థాయికి తెచ్చేసింది ఆ చిన్న సంఘటన. అంటే అది మనకి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవి మైండ్లో ఉండిపోతాయి కదా, అవే నడిపిస్తాయి కదా మనకి జీవితానికి. సో మేబీ అది ఒక ఇన్సిడెంట్ అని నేను అనుకుంటున్నాను. అలా ఇక్కడ ఒక వ్యవస్థ ఉంది, దాని పేరు ఆసరా ఎన్జిఓ, యానిమల్ షెల్టర్ ఫర్ రెస్క్యూ ఎయిడ్ అని. మాకు నేను ఒక్కదాన్నే కాదు, ఇందులో చాలా మంది మెంబర్స్ కూడా ఉన్నారు, సపోర్టర్స్ ఉన్నారు, మనల్ని నమ్ముకొని ఎంతో కొంత డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏంటంటే మాకు షెల్టర్ బోరంపేటలో ఉంది. బోరంపేటలో 100కి పైగా డాగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ డాగ్స్ ని మేము తీసుకుంటాము, డాగ్స్ కానీ క్యాట్స్ కానీ. అవేంటి కాళ్ళు లేనివి, కళ్ళు లేనివి, స్కిన్ ఎలర్జీతో ఉన్నవి, కొన్ని ముద్దుగా ఉన్నాయని కొంతమంది పెంచుకుంటారు. పెంచుకొని అమ్మకు బాగాలేదు, నాన్నకు బాగాలేదు, దానికి మందులకు ఖర్చు అవుతుంది, వీటిని మేము చూసుకోలేము, అరుస్తుంది అని ఏదో ఒకటి చెప్పి వదిలేస్తారు రోడ్ల మీద. సో అలాంటివి అవి రోడ్డు మీద బ్రతకలేవు. మిగతా మనకి టెరిటరీ డాగ్స్ ఉంటాయి, అంటే మన కాలనీలో ఉన్న స్ట్రే డాగ్స్, వీటికి హంటింగ్ అలవాటు ఉండదు కదా. సో వీటి మీద అటాక్ చేసి చంపేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి వాటిని వెంటనే మేము మన ఆశ్రమంలో తీసుకొని అక్కడే షెల్టర్, ఫుడ్ అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ స్ట్రే డాగ్స్ కూడా ఏ డాగ్స్ కి అయితే బాగాలేదో వాటిని మీరు తీసుకుని వెళ్ళి యాక్సిడెంట్ కేసెస్ చాలా వరకు తీసేసుకుంటాము. చాలా రెస్క్యూ డాగ్స్ ఉన్నాయి అక్కడ, కళ్ళు లేనివి, యాక్సిడెంట్ లో వెన్నెముక విరిగిపోయి కాళ్ళ మీదనే అంటే డ్రాగ్ చేస్తూ వెళ్ళేవి, అవి ఇంకా బయట బ్రతకలేవు. మామూలు 4 కాళ్ళు ఉన్న డాగ్స్కే ఫుడ్ వాటర్ ఏమి అందట్లేదు, మరి అలాంటివి ఇవి ఎలా హంట్ చేస్తాయి?
అంటే ఆహారం వెతుక్కోవడం కష్టమైపోతుంది కదా వాటికి. సో అలాంటి వాటిని కంప్లీట్గా ఆశ్రమంలోకి తీసుకొచ్చి అక్కడే చూపిస్తాం. ఓకే. అక్కడ అంటే ముందు మెడికల్ టెస్ట్ మెడికల్ చెకప్ చేయిస్తాము. మెడికల్ చెకప్ చేయించాక మన షెల్టర్లో పెట్టుకుంటాము. అలా 100కి పైగా డాగ్స్ ఉన్నాయి. అదే కాకుండా బయట ఫుడ్ కూడా ఫీడ్ చేస్తాం. అంటే అందరికీ అది ఉండదు కదా, అంటే కుక్కలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. కుక్కలనే కాదు, వీధి జంతువులకు కూడా ఆకలి అనే ఫీలింగ్ ఉంటుంది, బాధ అనే ఫీలింగ్ ఉంటుంది, ఏడుపు అనే ఫీలింగ్ ఉంటుంది. అది అందరికి అర్థం కాదు. సో అది దేవుని ఆశీర్వాదమో ఏమో మనకి తెలీదు. సో మాకైతే ఎక్కువ ఫోకస్ వాటి మీదే ఉంటుంది. వాటికి ఫుడ్ ఇవ్వటం. ఎండాకాలం పెద్ద టాస్క్ మాకు. ఇప్పుడు వాటర్ కూడా ప్రొవైడ్ చేయాలి. మనకి 45 degrees టెంపరేచర్ ఈజీగా రీచ్ అవుతాం మనం. మనకే తాగడానికి నీళ్లు ఇదైపోతుంది, బయటికి వెళ్ళి వచ్చాక పిచ్చిలాగా అయిపోతుంది మనకి. సో మరి వాటి పరిస్థితి ఏంటి? సో వాటికి వాటర్ బాల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట. ఎవ్రీ ఇయర్ 5 సంవత్సరాలు ఇస్తారు వాటర్ బాల్స్. చాలా వరకు ఫ్రీగానే ఇస్తామండి. మొత్తం ఫ్రీగానే చాలా వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ మినిమం 600కి పైగా వాటర్ బాల్స్ గత 5 సంవత్సరాల నుంచి ఆశ్రయ సంస్థ తరఫున చాలా ప్లేసెస్ లో మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు గాను వాటికి ఉపయోగించడం కూడా జరిగింది. సో అవి హ్యాపీగా వాటర్ తాగుతుంటే మనం పడిన కష్టానికి హ్యాపీనెస్ వస్తుంది. సో కనీసం అన్నిటికీ మనం ఫుడ్ పెట్టలేము, కనీసం మంచినీళ్ళు అనేది బేసిక్ థింగ్. మనం ఏంటంటే హ్యూమన్ పాపులేషన్ ని కంట్రోల్ చేయలేము, అంతే కదా, మానవ జనాభాని మనం తగ్గించలేము. ఇంకా ఏం చేయాలి మరి? ప్రతిదీ మనమే ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది. అవును, అడవులను కూడా ఇప్పుడు ఆక్రమిస్తున్నారు. అక్కడ ఉన్న జీవులు కూడా ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాయి. అవును. ఫుడ్ లేక వాటర్ లేకనే ఇదంతా మనిషి చేస్తున్న పనే కదా. అది ఉన్న ప్రతి అది ఉండే ప్రతి చోటు మనం ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ బ్రతుకుతాయి మరి అవి? సో అది బేసిక్ థింగ్. వాటర్ మన చిన్నప్పుడు అంటే కాలువలు, చెరువులు, గట్ల మీద వాటర్ ఎక్కడెక్కడ ఉండేవి, హ్యాపీగా తాగేసేవి, అవి ప్రాబ్లం ఉండేది కాదు. చెట్లు ఉండేవి, హాయిగా పక్షులు గూళ్ళు కట్టుకొని పొద్దున్న లేచేసరికి ఆ కిలికిలా రావాలవన్నీ భలే వినిపించేవి. ఇప్పుడు ఆ వ్యవస్థ అంతా పోయింది కదా కంప్లీట్. మనమే పోయింది కాదు, పోగొట్టుకున్నాం మనం. సో మరి ఇంత కాంక్రీట్ జంగల్లో వాటికి వాటర్ దొరకాలంటే మనం అంటే నోరుంది కాబట్టి 10 రూపాయలు ఇచ్చి వాటర్ బాటిల్ కొనుక్కోగలుగుతాము, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జరుగుతుంది. కానీ వాటి వరకు వస్తే ఎలా అనేది క్వశ్చన్. అవి అడగలేవు నోరు తెరిచి. సో వాటిని రక్షించుకునే బాధ్యత మనదే కాబట్టి మనమే వాటర్ బాల్స్ ప్రతి కాలనీలో ఒక కార్నర్లో ఏర్పాటు చేస్తున్నాం. చాలా ఇప్పుడు కూడా జరుగుతుంది ఆ ప్రాసెస్. మొన్న కేబీఆర్ పార్క్ దగ్గర చేసి. కానీ ఎంతమంది ఇలా అలో చేస్తారు? ఎందుకంటే నేను చాలా కేసెస్ చూసా. చాలా మంది ఎలా అంటే స్ట్రీట్ లో అట్లీస్ట్ 1-2 మెంబర్స్ కి కన్సర్న్ ఉండి అట్లీస్ట్ ఫుడ్ వాటర్ ప్రొవైడ్ చేసినా సరే సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వాళ్ళు. ఎందుకంటే యానిమల్స్ అంటే చాలా కేసెస్ చూసాం కదా, కొన్ని డాగ్స్ చిన్నపిల్లల్ని చంపేయడం, అగ్రెసివ్ అయిపోయారు. అగ్రెసివ్ ఎందుకు అవుతాయంటే మనం ఒక పూట తినకపోతేనే మనకి పిచ్చిలాగా అయిపోతాం, మనం మెంటల్ వచ్చేస్తుంది, అరిచేస్తాం, అందరి మీద కోపం వచ్చేస్తుంది. మరి వాటికి తిండి దొరకడమే గగనం, ఎక్కడని వెతుక్కుంటాయి అవి. అందుకే ఏ కాలనీలో వాళ్ళు కొంచెం ఫుడ్ పెట్టేసి వాటర్ పెట్టేస్తే అవి మీదకి రావండి. అందులోనూ ఎండాకాలంలో ఇంత ఎండకి అవి సఫకేట్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ నీళ్లు దొరకదు, భోజనం దొరకదు, ఏం చేస్తాయి అవి? మనుషుల మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి అవి. అందుకే మేము కోరుకుంటుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక చిన్న వాటర్ బాల్ని మీ ఇంటి ముందు, మీ కాలనీస్లోనో ఎక్కడో ఒక దగ్గర పెట్టి వాటికి వాటర్ అన్నా సప్లై చేస్తే డెఫినెట్లీ అవి కామ్ డౌన్ అయిపోతాయి. లేకపోతే నిజంగానే అవి పిచ్చి కుక్కల్లాగానే బిహేవ్ చేస్తాయి. అలా అని వాటిని మనం తరిమేయకూడదు. ఈ కాలనీ డాగ్స్ ఆ కాలనీలోనే ఉండాలి, ఆపరేషన్ చేసేసి మళ్ళీ అక్కడే వదిలిపెట్టాలి. కానీ ఈ విధంగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అసలు ఎలా అంటే పీపుల్స్కి మాత్రమే ఈ ఎర్త్, ఇంకే జీవులకి లేదు అన్నట్లే బిహేవ్ చేస్తున్నారు. ఇలా చేస్తే ఇంకొక కరోనా వస్తుంది. ఎంత సంపాదించుకున్నా ఏం లాభం? కరోనాలో సొంత వాళ్ళు కూడా మన బాడీని కూడా తాకలేక, ఈవెన్ డెడ్ బాడీ మన సొంత వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ డెడ్ బాడీని కూడా ముట్టలేని పరిస్థితి.
అంతే కదా, దూరంగా ఉండి వాళ్ళని దహనం చేశారు, గుంపు గుంపులుగా దహనం చేశారు అన్నిటినీ. అసలు కొంతమందిని అయితే అసలు దహనమే చేయలేదు, అసలు మొత్తం విసిరేయడం పడేయడం అట్లా జరిగింది. కొన్ని లక్షల మంది కదా చనిపోయారు. మరి ఇప్పుడు కూడా మనిషి అన్నవాడు కరోనా ఎక్కడి నుంచి? ప్రకృతి నుంచే పుట్టింది. అది ప్రకృతి ఒక పాఠం నేర్పింది మనకి. మీరు ప్రకృతిని గాని ప్రకృతి శాసిస్తే తిరగబడితే ఇలా ఉంటది అని క్లియర్ గా చెప్పేసింది. అప్పటి కూడా మనం మారకపోతే ఇంకా మనల్ని ఎవరు మార్చలేరు, అంతే కదా. చిన్నని అంటే చిన్న కళ్ళకు కనిపించని ఒక క్రిమి ఆడుకుంది మనతో. నువ్వెంత పెద్దోడు అయితే ఏంటి, దాని ముందు దాసోహం అయిపోయావు, నమస్కారం పెట్టేసావు. నువ్వెంత ఆస్తులు సంపాదించుకున్నా గాలి కొనుక్కోలేని పరిస్థితి అయిపోయింది. సో ఇప్పటికన్నా మనం బయోడైవర్సిటీ, ఈ చెట్లు కానీ మొక్కలు కానీ ఈ లోపల డొమెస్టిక్ యానిమల్స్, ఆవులు, కుక్కలు, వీటన్నిటిని మనం చూసుకోకపోతే డెఫినెట్లీ ఇంకొక కరోనా రాదు అని చెప్పలేము. డెఫినెట్లీ ఇంకొక కరోనా రాకపోవచ్చు, ఇంకో అతివృష్టి వస్తుంది. సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎలా అంటే మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్, చాలా నాలెడ్జ్ ఉంటుంది కానీ బట్ మోటివేషన్ అనేది సెల్ఫ్ ఎవరు తీసుకోలేకపోతున్నారు. సో మీరు ఆల్రెడీ ఒక రైటర్ కాబట్టి ఇలా మోటివేషనల్ సైడ్ కూడా ఏమైనా సాంగ్ రాసారా? మోటివేషనల్ అంటే నేను నిర్బంధం అనే ఒక సాంగ్ రాశాను. ఓకే, అది నాకు చాలా ఛాలెంజింగ్. మీరు ఇందాక అడిగారు కదా, ఎలా అంటే ఇప్పుడు విమెన్ మెన్స్ట్రుయేషన్ మీద మీకు తెలుసు కదా, మంత్లీ బేసిస్ మీద మంత్లీ అవుతూ ఉంటారు కదా, దాని మీద ఒక పాట రాశాను. ఎందుకు రాశాను అంటే అది చాలా దగ్గరలో అది బయలాజికల్ థింగ్, శరీరంలో జరిగే మార్పులు అవి సహజమైన దాన్ని మీరు ఎందుకు దాన్ని అడ్డుకుంటున్నారు అంటే ఆచారానికి వ్యత్యాసం ఉంటుంది. ఎందుకు దాన్ని ఆ విధంగా ఒక మహిళ పెరుగుతుంది అంటే అప్పటి వరకు మనం 12-14 years వరకు అబ్బాయిలతో ఆడుకోవటం, చెట్లు ఎక్కడం, గట్లు ఎక్కడం, ఇష్టం వచ్చినట్లు వాళ్ళతో ఈక్వల్ గానే ఆడుకుంటాం. కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ ఏంటి అన్ని అసలు మనకు తిరుగులేదు అన్నట్లు ఉంటాం. బట్ ఆ మెన్స్ట్రుయేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మనకి దాన్ని ఒక పవర్ గా చూపించకుండా నెగిటివ్ గా చూపించడం స్టార్ట్ చేస్తారు అంటే తరాల నుంచి ఆనవాయితీలాగా అయిపోయింది. దాన్ని నువ్వు పవర్ఫుల్ గా చూపించు ఒక అమ్మాయికి, నువ్వు ఒక అద్భుతమైన శక్తిని చూపించు. అంతేగాని అది అయిన వెంటనే నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు అని మైండ్కి నెగిటివ్ ఎక్కించేస్తుంటే వాళ్ళు ఇంకా జీవితాంతం పెరిగే పద్ధతి కూడా మారిపోతుంది. అమ్మో అన్నట్లు ఉంటుంది. సో అదే ప్రక్రియని మీరు, అది సహజమైన ప్రక్రియ, అది లేకపోతే నువ్వు లేవు, నేను లేను. ప్రతి ఒక్కరు పుట్టింది అసలు దాని నుంచి నువ్వు దాని మీద నువ్వు ఏ హక్కుతో నువ్వు ఇలాంటి ఆచారాలు కట్టుబాట్లు పెడుతున్నావు? హెల్దీ ఫుడ్ ఇవ్వాలి, ఆ టైంలో వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆడవాళ్ళకి 30 దాటిన తర్వాత ఎముకలు వీక్ అయిపోతాయి. సో అప్పటి నుంచే మనం హెల్తీ ఫుడ్ అనేది ఇస్తుంటే వాళ్ళు ముందుకెళ్తున్న కొద్దీ ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటారు. నువ్వు కరెక్ట్గా అదే పాయింట్లో నువ్వు వీక్ చేసేస్తున్నావు ఆమెని. నువ్వు ఇది ముట్టుకోకు, అది ఇది అంటే ఆమెలో ఆ టైంలో మనకేం తెలియదు కదా. శరీరంలో మార్పులతో ఒక ఛాలెంజ్, అది పెద్ద ఛాలెంజ్ సమాజాన్ని ఎదుర్కోవటం. అదే కాకుండా ఇంట్లో వాళ్ళంతా మనకి ఇది చేయకని కట్టుబాట్లు చెప్తుంటే అమ్మో ఏం జరిగిపోతుంది మనలో అన్నట్లు అనిపించి అదొక పెద్ద భారంలాగా మనం మోసుకుంటూ వెళ్తాం. ఎంతవరకు 50 years వరకు మోసుకెళ్ళాలి అంటే మీకు జీవితం అక్కడ అయిపోతుంది. సో దాన్నే మీరు పాజిటివ్గా చూపించండి ప్రతి అమ్మాయికి. అది అద్భుతమైన శక్తి. నువ్వు ఇంకా అంటే పాజిటివ్ వేలో చెప్తే పాజిటివ్గా అర్థం చేసుకుంటారు, నెగిటివ్గా చెప్తే నెగిటివ్గానే అర్థం చేసుకుంటారు, అంతే కదా. సో ఆ నిర్బంధం అనేది నాకు చాలా ఛాలెంజ్ అయింది. చాలా టీవీ ఛానల్స్ ఈ ఈవెన్ TV9 వాళ్ళు కూడా నెగిటివ్ ఎనర్జీని మేము టెలికాస్ట్ చేయమనేసారు. ఈ సాంగ్ ని మేము టెలికాస్ట్ చేయమని కొంచెం కాంట్రవర్సీ కిందకు వస్తుంది. ఆ కాంట్రవర్సీకి నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను కదా. అసలైన అవేర్నెస్ తెలుసుకోవాలి కదా. తెలుసుకున్న తర్వాత అది కాంట్రవర్సీయా కరెక్టా కాదా అనేది క్వశ్చన్ ఉంది. అసలు మీరు వినకుండా మీరు దాన్ని కాంట్రవర్సీ అని ఎలా అంటారు? నెగిటివ్ ఎనర్జీని నేను సపోర్ట్ చేయను. నేను చాలా ఛానల్స్ వద్దనేసాను, టు బి ఫ్రాంక్. నాకు అప్పుడు ఇంత నెట్వర్క్ కూడా లేదు. అప్పుడు యూట్యూబ్స్ కానీ సోషల్ మీడియా కూడా అంతగా ఏమీ లేదు. సో ఉన్నంతలోనే ఇంకా దాన్ని రిలీజ్ చేశాము. బట్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు దాన్ని. గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని కొన్ని ప్రాంతాల్లోని ఎవరైతే బ్యాక్వర్డ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవేర్నెస్ సాంగ్ కింద తీసుకొని చాలా దగ్గర డిస్ప్లే చేశారు. ఆ విషయంలో హ్యాపీ. అది ఇంకా ఉండిపోతుంది లైఫ్ లాంగ్. తెలుగులో వచ్చిన ఫస్ట్ పాట నిర్బంధం అనేది. సో నన్ను నిర్బంధం గౌరీ అని అంటారు.
ఓకే, ఆ సాంగ్ ఒకసారి. సాంగ్ అమ్మాని అరుస్తుంటే కడుపు తిప్పి కరుస్తుంటే వింటూనే వెళ్ళంటూ నెట్టావమ్మా, 100 ఏళ్ళు ఉండాలని ఆశించిన పసితనాన్ని కట్టుబాట్ల కోసం కడ తీర్చారమ్మా, ఏమవుతుందో నా ఒంట్లో అసలు, ఎదిగే ప్రాయంలో ఏంటి దిగులు, అలా వస్తుంది. అది జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఒక చిత్తూరు సైడ్ అనుకుంటా ఇది. ఓ, రియల్ ఇన్సిడెంట్ రియల్ ఈ సాంగ్ మొత్తం రియల్ బేస్ మీద. చిత్తూరులో జరిగిన ఇన్సిడెంట్. అమ్మాయికి ఒక 14-15 ఇయర్స్ ఉంటాయి. మనకి గొడ్డ చావిడిలో పెట్టేవారు అప్పుడు మెన్స్ట్రుయేషన్ టైంలో, పాతకాలంలో. ఇంట్లో కూడా రానిచ్చేవారు. ఇప్పటికి కూడా చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఎంత పెద్ద జాబ్ చేసినా, మీరు ఎంత సంపాదించినా కేసెస్ ఉన్నాయి. ఇంకా విడిగా ఉండాల్సిందే. ఆ కట్టుబాట్లకి అలా కూర్చొని ఉండాల్సిందే ఒక మూలన. మీ ఇంట్లో మీరే ఒక అంటరానితనం వల్లగా ఉండాలన్నమాట. సో ఆ అమ్మాయి స్కూలింగ్ అమ్మాయి అయితే, ఈ గొడ్డ చావిడి అన్నాం కదా, ఇది చాలా ఏరియాస్ లో ఇప్పటికి కూడా ఉంది. ఆ అమ్మాయి మెన్స్ట్రుయేషన్ టైం, అది మెన్స్ట్రుయేషన్ టైము. ఆ ఏజ్ లో కడుపు నొప్పి తీవ్రంగా వస్తుంది, బాగా నొప్పి వస్తుంది. చిన్నపిల్లలు ఏం చెప్పలేరు. 14-15 అంటే అంత మెచ్యూర్డ్ ఏజ్ కూడా కాదు. సో ఆ టైంలో ఆమె మెన్స్ట్రుయేషన్ టైం వచ్చినప్పుడు వాళ్ళమ్మ ఆ గొడ్డ చెవిడిలోకి వెళ్ళిపోమని చెప్పింది. ఈ కొన్ని రోజులు నువ్వు అక్కడే ఉండాల్సి వస్తుంది అని పంపిస్తే, పెద్ద ఉరుములు మెరుపులు, వర్షాకాలం. ఆ మధ్యలో ఒక కొబ్బరి చెట్టు ఉందన్నమాట. అది పేపర్లో వచ్చిన న్యూస్. కొబ్బరి చెట్టు ఉంది. అమ్మ మాట కాదని లేక ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏ రాత్రి పడిపోయిందో కొబ్బరి చెట్టు మొత్తం ఆ పూరిపాక మీద కూలిపోయింది. ఆ అమ్మాయి స్పాట్ డెడ్ మార్నింగ్ చూసేసరికి. సో ఇలాంటి ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి, ఒకటే అని కాదు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసి ఇన్స్పిరేషన్ అయ్యి రాసిన సాంగ్ ఇది. అన్ని ఒరిజినల్లే. ఇదంతా బయోలాజికల్, ఒంట్లో జరిగే మార్పులు, ప్రకృతి సహజంగా వచ్చిన మార్పులు. ఇది లేకపోతే మీరు లేరు, నేను లేను. కొంచెం ఆలోచించండి. మాకెందుకు ఇన్ని కట్టుబాట్లు పెడుతున్నారు? కొన్ని సంప్రదాయాలను గౌరవిస్తాం, కానీ ఇది కొన్ని దగ్గర మరి టూ మచ్ ఉంటుంది అనమాట. ఇంకా బయటకు వెళ్ళకూడదు, స్కూల్కి వెళ్ళకూడదు, ఇవన్నీ. సో దాన్ని బేస్ చేసిన సాంగ్ అనమాట ఇది. చాలా మంది నెగిటివ్ ఎనర్జీ అన్నారు. నేనంట నెగిటివ్ ఎనర్జీ ఎందుకు అవుతుంది? నెగిటివ్ ఎనర్జీ కాదు, ఇది ఒక అద్భుతమైన ఆయుధం అమ్మాయి చేతిలో. అలా ఎడ్యుకేట్ చేయండి పిల్లల్ని, అంతేగాని నెగిటివ్ అని చెప్తే వాళ్ళు డౌన్ అయిపోతారు. ఇంకా ముందు వెళ్ళాల్సిన జీవితం ఎట్లా ముందుకు తీసుకెళ్తారు అని నేను రాసిన సాంగ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అది ఎంతవరకు రీచ్ అయింది అనే దానికి కాకుండా, చాలా మంది కాల్ చేసి మీరు చెప్పే వరకు మాకు ఆ మార్పు అర్థం కాలేదు అన్నారు. చూడండి, ఒక్కరు మారితే చాలండి, మనం అందరినీ మార్చే మిరకిల్ మనం చేయలేము. ఒక్కరు మారినా చాలు, మేబీ వాళ్ళ వల్ల ఇంకొకరు మారుతారేమో. సో అలాంటి కాల్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ. పాట రాసినందుకు ఒక మార్పు, ఒకరిలో మార్పు వచ్చింది. అలాంటి కాల్స్ వచ్చాయి, హ్యాపీ. నిజం చెప్పాలంటే అసలు ఇలాంటి సాంగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మట్టుగా అసలు రీచ్ ఉండాలి. అప్పుడు మాత్రమే చేంజింగ్ వస్తుంది. ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ ఒకరు వచ్చి మళ్ళీ మోటివేట్ లాగా చేసి ఒక సాంగ్ రూపంలో క్రియేట్ చేస్తే అది కొంచెం మైండ్ లోకి ఎక్కువ. ఇది తెలుగులో వచ్చిన మొట్టమొదటి సాంగ్. ఆ విషయంలో కూడా నాకు చాలా గర్వంగా ఉంటుంది. మొదటి సాంగ్ రాయగలిగామని. ఇంకొకటి కబీలా అని ఇంకొక షార్ట్ ఫిల్మ్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే నేను స్వతహాగా NGOలో మెంబర్ని కాబట్టి యానిమల్స్ గురించి అవేర్నెస్ గురించి ఒక కబీలాని ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను. అది కూడా మనుషులకి, జంతువులు అంటే ఇక్కడ ఆవులు, గేదెలు ఇవన్నీ వస్తాయి చూడండి. అప్పట్లో ప్రతి ఇంట్లో ఒక్కొక్క ఆవుని గాని గేదెని గాని మంచిగా ఒక కొడుకులాగా పెంచుకునేవారు, ఎద్దును గాని. కానీ ఇప్పుడు లేదు కదా, వ్యవసాయం అనేది పోయింది. అసలు చాలా తక్కువ మంది అని కాదు, అగ్రికల్చర్ ల్యాండ్స్ లేవు కదా, మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది. ఇంకా వాటన్నిటికీ ఇల్లు కట్టేసి ఫ్లాట్స్ వేసేసి ఇవి. సో ఇంకా నెక్స్ట్ మనుగడ ఏంటి? అన్నిటినీ మనం ఇలా చేసుకుంటూ పోతే ఎలా బ్రతుకుతాం? ఈ జనరేషన్ వరకు ఓకే, నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆలోచించే టైం కూడా ఇప్పుడు ఎవరికి లేదు. టు బి ఫ్రాంక్, బిజీ స్కెడ్యూల్, ఇద్దరు వర్క్ చేయకపోతే అవ్వదు. సో ఎక్కడిదక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. వెనక్కి చూస్తే మాత్రం ప్రకృతి నాశనం అయిపోతుంది.
అది నెక్స్ట్ జనరేషన్ కి అయితే ఇచ్చేదైతే ఏమీ లేదండి. అద్భుతమైన బాల్యాన్ని మన జనరేషన్ చూసేస్తుంది అంతే. మీరు ఎంత వేల కోట్లు సంపాదించినా నీటి చుక్క కూడా దొరకని స్టేజ్కి వెళ్ళిపోతాం. ఆల్రెడీ కొనుక్కుంటున్నాం కదా ఇప్పుడు కూడా, వాటర్ కొనుక్కుంటున్నాము, మట్టిలో నీరు కూడా లేదు, ఇంకా ఇంకిపోయింది. నీటి యుద్ధాలు కూడా జరుగుతాయి. అది క్లియర్. అది ఓకే. మీరు ఇప్పుడు ఏదైతే ఎన్జిఓ రన్ చేస్తున్నారో యానిమల్స్ కోసం, సో గవర్నమెంట్ నుంచి ఎంతవరకు సపోర్ట్ ఉంది? ఆర్ ఎల్స్ ఆల్రెడీ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ తరపు నుంచి ఎవరైనా అట్లీస్ట్ ఒక వర్డ్ ఆఫ్ మౌత్ అలాగా సపోర్ట్ ఇచ్చి ఎవరైనా చేశారా? గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అంటే గవర్నమెంట్ తో కలిపి మేము వర్క్ చేస్తున్నాం. ఫండింగ్ గా కానీ ఇంకా వేరే విధంగా కానీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎప్పుడు రాదు. ఎందుకంటే అంత పెద్ద వ్యవస్థని మెయింటైన్ చేయాలన్నా వాళ్ళకి కూడా ఒక ఛాలెంజ్. సో ఎన్జిఓస్ వేలల్లో ఉన్నాయి ఎన్జిఓస్. కానీ చాలా న్యూస్ వింటాం కదా, యానిమల్స్ కోసం ఈ ఎన్జిఓస్ కోసం ఇన్ని కోట్లు మేము ఇస్తున్నాము అని, బట్ అది ఎంతవరకు డిస్ట్రిబ్యూషన్ అనేది ఎగ్జాక్ట్ అవుతుంది? అది యానిమల్స్ అంటే ముఖ్యంగా ఈ వీధి కుక్కల మీద వాటికి ఎందుకు ఇస్తున్నారంటే, ఇందాక చెప్పాను, హ్యూమన్ మన జనాభా నియంత్రించలేము, కనీసం వాటి జనాభాన్న నియంత్రించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇస్తుంది అనమాట. కొంత లంసం అమౌంట్ ఇస్తుంది వాళ్ళకి. ఎక్కడ డాగ్స్ ని అక్కడ తీసుకెళ్లి ఆపరేషన్ చేసి మళ్ళీ అదే ప్రాంతంలో వదిలేయాలి, అంతే తప్ప విడిగా వాటి కోసం అన్ని స్పెషల్గా ఏం ఫండింగ్ ఎన్జిఓస్కి రావు. అవి కూడా కొన్ని ఎన్జిఓసే ఈ ఏబిసి యాంటీ బర్త్ కంట్రోల్ అంటారు, అవి చేస్తాయి. మాకు అయితే గవర్నమెంట్ తో కలిపి వర్క్ చేస్తున్నాం, కానీ మాకు గవర్నమెంట్ ఫండింగ్ ఏమీ కాదు. ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ ఉంది మాకు. చిన్న వాట్సాప్ గ్రూప్ లో చాలా మంది సపోర్టర్స్ ఉన్నారు అనమాట. సో వాళ్ళ డొనేట్ చేస్తారు. ఎంత డొనేట్ చేసినా ఇంకా అక్కడ వెలితి కనిపిస్తూనే ఉంటుంది. బట్ ఒక ధైర్యం అనమాట, ఒక మంచి కాజ్ కి వర్క్ చేస్తున్నాము, అది గివ్ అప్ ఇవ్వలేము మనం. ఎందుకంటే ఆధారపడినవన్నీ నోరులేని జీవాలు, ఈ టైంలో వదిలేయలేము. గివ్ అప్ ఇవ్వకుండా ఏదో మనోధైర్యము, ఈ ఏమంటారు ప్రకృతి ప్రసాదించిన శక్తితో అలా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఆర్గనైజేషన్ ఒక 5 years అయిపోయింది. సో హ్యాపీ. ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఆ పట్టుదల గాని, ఆ శక్తి గాని, ఏమంటారు విశ్వం అదే యూనివర్స్ మాకు ఇచ్చింది. సో చాలా వందల డాగ్స్ ని, వేల డాగ్స్ కి కడుపు నింపాము. వందల డాగ్స్ ని, అన్ని యానిమల్స్ ని, ఆవుల్ని గాని, పిల్లల్ని గాని, ఈవెన్ కోతుల్ని గాని, వాటన్నిటికీ ఫుడ్ ఇవ్వగలిగాము. వేలల్లో, వందలు కూడా కాదు, వేలల్లో వాటిని రెస్క్యూ చేయగలుగుతున్నాము. వాటికి క్లినిక్ లో ట్రీట్మెంట్ ఇప్పించగలుగుతున్నాము. ఒకవేళ అది బాగోకపోతే మళ్ళీ మన షెల్టర్ లోనే వాటికి ఆశ్రయం ఇస్తున్నాము. చాలు, జీవితానికి అనిపిస్తుంది. బట్ చెప్పాలంటే ఇలాంటి థాట్స్ చాలా తక్కువ మందికి ఉంటుంది, దట్టు వాయిస్లెస్ యానిమల్స్ మీద. సో మీకు అలాంటిది ఉండి ఇంత మంచిగా రన్ చేస్తున్నందుకు చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అట్లీస్ట్ అయినా సపోర్ట్ తీసుకున్నారు. మార్పు అందరికీ ఒకేసారి రాదండి. ఏదో ఒక మలుపులో ఒకటి వస్తుంది. సో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఆ ఇన్సిడెంట్ వల్ల మనం చేయాలనుకుంటాము. సో డెఫినెట్లీ అందరిలో మానవత్వం మిగిలే ఉంది. నేను మనిషి అన్నవాడు మూర్ఖుడు అని నేను అనను. మానవత్వం మిగిలే ఉంది కాబట్టి మనం చెప్తే ఎదుటివాడు అర్థం చేసుకున్నట్లు చెప్పాలి. డెఫినెట్లీ వాళ్ళు పెడతారు, వాళ్ళు వాటర్ ఇస్తారు, ఫుడ్ కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మాకు ఫొటోస్ పెడుతూ ఉంటారు, మీ ఇన్స్పిరేషన్ తో చేస్తున్నాం, మీ ఇన్స్పిరేషన్ తో చేస్తున్నాం. చాలా జీవితానికి చాలా ఎన్ని కోట్లు ఇచ్చినా మనకి ఆ సంతోషం అనేది రాదు. వాటికి ఫుడ్ యాక్సిడెంట్ లో ఉన్న దానికి హెల్ప్ చేస్తే అది బాగైన తర్వాత దాని కళ్ళల్లో ఆ స్పార్క్ ఉంటుంది చూడండి, కృతజ్ఞత భావం అంటారు. ఆహా, అది చూస్తే ఈ జన్మ ధన్యం ఎక్కువ ఉంటుంది. అసలు చిన్న హెల్ప్ చేస్తేనే చాలు. అవును, ఆ కృతజ్ఞత భావం ఉంటుంది చూడండి. ఆ కళ్ళల్లో ఒక మెరుపు ఉంటుంది, తోకొప్పుకుంటూ వచ్చేస్తాయి, ఆడుకోమని తల నిమరమంటాయి. ఆ థ్యాంక్స్ చెప్తుంటది చూడండి. అసలు ఆ భాష, వే ఆఫ్ కమ్యూనికేషన్ అది చాలా నచ్చుతుంది. అబ్బా, ఇంత మంచి పని చేసామా అన్న తృప్తి మిగులుతుంది. ఈ జీవితానికి అది చాలా అనిపిస్తుంది. అలాంటి ఇన్సిడెంట్స్ నేను చాలా ఫేస్ చేశాను, స్వయంగా ఫేస్ చేశా కాబట్టి అంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. అంటే కృతజ్ఞతా భావం అని కాదు, మనకు ఒకరు హెల్ప్ చేస్తే, ఒక ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. సో వాటికి సెకండ్ లైఫ్ ఇస్తున్నాము, ఫుడ్ ఇస్తున్నాము, షెల్టర్ ఇస్తున్నాము అనేసరికి అవి ఆడుకుంటాయి చూడండి. ఆడుకుంటాయి, మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి, ఎప్పుడు షెల్టర్కి వస్తుందా అని. సో అవి చాలా, నాకు అది చాలా హ్యాపీ మూమెంట్స్ అది నా లైఫ్ లో. ఇంకా ఎంత మనీ వచ్చినా సరే, ఏది వచ్చినా సరే దాన్ని ఫిల్అప్ చేయలేవు.
సో ఎన్జిఓకి ఏదైతే పేరు పెట్టారో అసలు ఎందుకు ఆ పేరు పెట్టాలి అని అనిపించింది? ఆసరా. ఆసరా అంటే వాటికి ఆశ్రయం ఇచ్చే మీనింగ్ అది. ఆసరా అంటే ఒక ఆశ్రయం అన్నమాట. సో ఎందుకో సడన్ గా మైండ్ లో స్ట్రైక్ అయింది, ఇంకా రెండో ఆలోచన లేదు, పెట్టేశాం. ఓకే, అది ఇలా ముందుకు తీసుకెళ్తుంది. సో మీరు ఇన్ని సాంగ్స్ రాశారు కదా, ఆల్రెడీ మీరు ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నారు. దీని మీద కూడా ఏమైనా ఒక సాంగ్ రాశారా? ఆసరా మీదనా? కరోనా టైంలో రాశాను. ఓకే, సో మా కోసం. డెఫినెట్లీ. కరోనా టైంలో మొత్తం ఈటరీస్ అంతా బంద్ అయిపోయినాయి. రోడ్ అంతా మీకు గుర్తుందో లేదో ఒక శ్మశానం లాగా కనిపిస్తుంది. అంతా ఎంటీ ఉండేది కదా. ఎవరింట్లో వాళ్ళు తలుపులు వేసుకుని కూర్చోవటమే, ఏది ఎవరు సహాయం కానీ ఏది లేదు అసలు. ఎక్కడ ఏది అంటుకుంటుందా అన్న భయంతో ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని బ్రతికిన పరిస్థితులు. హోటల్స్ ఇవన్నీ కూడా బంద్, మొత్తం బందే. ఈవెన్ వాటర్ కానీ ఏది కానీ లేదు. ఆ టైంలో మనుషులకి హెల్ప్ చేయడానికి చాలా ఎన్జిఓస్ ముందుకు వచ్చాయి. అంటే ఫుడ్ లేదు, మరి రోజువారీ కూలీలు చాలా ఇబ్బంది పడతారు కదా ఆ టైంలో. సో ఆకలి అనేది ప్రతి మనిషికి అవసరం, ప్రతిరోజు అవసరమే ఫుడ్ అనేది. సో దానికి చాలా చాలా ఎన్జిఓస్ ముందుకు వచ్చాయి మనుషులకి హెల్ప్ చేయడానికి. మాకు తర్వాత ఇలా కాల్స్ వచ్చాయంటే రోడ్డు మీద డాగ్స్ కి కనీసం మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి, చచ్చిపోతున్నాయి మేడం, పిల్లలతో ఉన్న తల్లి మేడం అంటే ఏం చేయగలుగుతాం అని ఆలోచించి ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మేమంతా ఫామ్ అయ్యి మా ఆసరా టీం అంతా అప్పుడు స్టార్ట్ చేసాము. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసాము. 3 నెలలు కంటిన్యూస్గా మాకు నాంపల్లి ఎగ్జిబిషన్ వాళ్ళు కొంత స్పేస్ ఇచ్చారు వండుకోవటానికి. 3 నెలలు కంటిన్యూస్గా సుమారు రోజుకి 2000 డాగ్స్ కి తగ్గకుండా ఆహారం డిస్ట్రిబ్యూట్ చేసాం. అది హైలైట్ పెద్ద ప్రాజెక్ట్ మాకు. అసలు ఒక్కరోజే లీవ్ తీసుకున్నాం, అది కూడా ఒకరు చనిపోవటం వల్ల లీవ్ తీసుకున్నాము అంతే తప్ప 3 నెలలు అన్ఇంటరప్టెడ్. దీనికి చాలా మంది సహకరించారు. వాటికి ఫుడ్ మొత్తం ఒక అంబులెన్స్ లో పెట్టి, ఎవరు మనుషులు బయటికి రాలేరు కాబట్టి ఎవరెవరు వాలంటీర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడి వరకు తీసుకెళ్లి ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళు ఫుడ్ కలెక్ట్ చేసుకునేవాళ్ళు డోర్ స్టెప్ దగ్గర. నైట్ అయితే డాగ్స్ కి పెట్టడం స్టార్ట్ చేసేవాళ్ళు. సో అలా సక్సెస్ఫుల్ గా ఒక పెద్ద పైలట్ ప్రాజెక్టే చేసాం. ఆ తర్వాత ఈ నీటి తొట్టెలు కూడా అప్పుడు సప్లై చేయడం జరిగింది. సో అలాగా అయిన సంస్థ ఇప్పుడు ఒక 100కి పైగా డాగ్స్ కి ఆశ్రయం ఇచ్చే సంస్థ అయిపోయింది. 1000 డాగ్స్ ని చూసుకునే సంస్థ అయిపోయింది. అన్ప్లాన్డ్ ఇదంతా. ఇది ఏది ప్లాన్ ప్రకారం జరగలేదు, ఆ దేవుని ఆజ్ఞ అనుకొని మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. ఈశ్వరేచ్ఛ. సాంగ్ నూరు లేని జీవాన్ని ఓ మనిషి ఊపిరాగిపోతోంది ఆకలేసి, యాడకెళ్ళిపోయావు మనిషి ఎన్ని నాళ్ళు అయిందో నిన్ను చూసి, ఆశగానే చూస్తున్నావు మనిషి ఆసరాగా వస్తావని ఆశించి, ఆసరాగా వస్తావని ఆశించి. ఆసరాన్ని అక్కడ పడాలన్నమాట. ఓకే, చాలా బాగుంది. అసలు వింటుంటేనే అసలు చాలా ఏం చేస్తాం, మనకి నోరు లేదు. ఇది ఎక్కడ రిలీజ్ చేశారు అసలు ఈ సాంగ్ ని? సాంగ్ ఎక్కడ రిలీజ్ చేయలేదు, మా సంస్థకు మేము పెట్టేసుకున్నాం. ఓకే, అంటే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా రిలీజ్ చేసేది? ఎందుకంటే ఇలాంటివి రీచ్ అవ్వాలి అసలు సొసైటీలో. ఛాన్స్ వస్తే డెఫినెట్లీ ఎంతవరకు రీచ్ అవుతుంది అంటే డెఫినెట్లీ ఇస్తాం, ప్రాబ్లం లేదు. నా సాంగ్ లో చాలా ఫీల్ ఉంది, అసలు వింటుంటేనే అసలు చాలా వాటి బాధ నేను రాశాను అంతే. అది వింటుంటేనే అర్థం అవుతుంది. సో ఛాన్స్ వస్తే రిలీజ్ చేస్తారు, ఎందుకంటే ఇది సొసైటీలోకి వెళ్ళాలి అసలు. డెఫినెట్లీ అండి, తప్పకుండా. ఒకళ్ళు మార్పు వస్తుంది అంటే సాంగ్ ఇవ్వడానికి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంది ఆ సాంగ్. ఓకే, వేరే ఎన్జిఓస్ కూడా మీకు ఏమైనా హెల్ప్ చేస్తున్నారు ఈ ఎన్జిఓస్ వాయిస్లెస్ యానిమల్స్ కోసం? తప్పకుండా అండి. హ్యూమన్ ఎన్జిఓస్ అని కాదు, అమరనాథ అనాథాశ్రమం వాళ్ళు ఒక 1000 kgs ఆఫ్ రైస్ 2 times పంపించారు. ఇంకా అది కాకుండా అభయ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. పెద్ద ఆయన బాలచందర్ సార్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇలా చేయి గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఎన్జిఓకి ఒక సిస్టమాటిక్ స్ట్రీమ్ లైన్ చేయడానికి చాలా అవసరం. ఎందుకంటే మాకు కొత్త,
దీనికి చాలా ఏమంటారు, దీనికి చాలా స్టెప్స్ ఉంటాయి. అంటే ప్రతిదీ పర్టికులర్గా ఉండాలి. మనకేంటి ఎంతసేపు సేవ మీద తప్ప ఈ ఎన్జిఓ మీద పెద్ద అవగాహన లేదు. సో దాన్ని ఎలాగ స్ట్రీమ్ లైన్ చేయాలి అన్న విషయంలో అభయ గారు నాకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు, ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అదే కాకుండా ఇప్పుడు చెప్పాను కదా, అమ్మ నాన్న అనాథాశ్రమం కానీ, ప్యూర్ ఎన్జిఓ కానీ, లవ్ ఫర్ కౌ, ఆవుల మీద ఆవులని రక్షించే గోశాలలు ఉంటాయి చూడండి, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ ఉంటారు. అదే కాకుండా ఇంకా ఒకరిద్దరు ఉన్నారండి ఇంకా సపోర్ట్ చేసేవాళ్ళు. అంతేకాకుండా మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సో అందులో కోర్ ఆశ్రా టీమ్ మెంబర్స్ ఉంటారు, కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. మన మీద నమ్మకంతో చేస్తున్న సపోర్ట్ అది. సో అది మనం నిలబెట్టుకోగలుగుతున్నాం కాబట్టి ఈ రోజున కూడా సంస్థ ముందుకెళ్తుంది. ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. మా సపోర్టర్స్కి అయితే నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఓకే, సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకైతే చాలా విషయాలు తెలిసాయి. అంటే ప్రతి ఒక్కరికి ఎలా అంటే మీరు సాంగ్ రైటర్, సాంగ్స్ కి రాస్తారు అన్నదే తెలుసు. బట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఒక సింగర్ అని అర్థమైంది. ఇంతమంది వాయిస్లెస్ యానిమల్స్ కి ఇంత హెల్ప్ చేస్తున్నారు. సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అట్లీస్ట్ కొంతమంది అయినా ఈ ఇంటర్వ్యూ ద్వారా మారితే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంకా మీరు ఫ్యూచర్ లో చాలా సక్సెస్ఫుల్ ఉమెన్ గా నిలబడి ఒక ఇన్స్పిరేషనల్ ఉమెన్ గా అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మా ఛానల్. సినిమా బజార్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది మొన్ననే స్టార్ట్ అయినా చాలా ఫాస్ట్ గా ప్రజల్లోకి స్ప్రెడ్ అయింది. మ్యాగజైన్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, ఇంకా డిజిటల్ వేలో కానీ నిజంగా మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం, సపోర్ట్ చేయటం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాలాంటి వాళ్ళని కూడా ఇక్కడికి మళ్ళీ ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలి. ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఇక్కడికి తెప్పించి ఇండస్ట్రీకి పరిచయం చేయటం కానీ, లేకపోతే సేవా కార్యక్రమాలకి పరిచయం చేయటం కానీ చేస్తే నిజంగా చాలా మంచిది. సినిమా బజార్కి నేను ఆల్వేస్ రుణపడి ఉంటాను. ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మా సబ్స్క్రైబర్స్కి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? సబ్స్క్రైబర్స్కి అని కాదు, నేను అంటే మా ఆశ్రా తరపున నేను ఒక చిన్న మనవి, మూగజీవాలకి తప్పకుండా మీ వంతు సహాయ సహకారాలు అందించండి. పెద్ద కెపాసిటీగా చేయాల్సిన అవసరం లేదు. మీ ఏరియాలో ఉన్న వాటిని చూసుకోండి. అలా చూసుకుంటే గనక షెల్టర్స్ అవసరం కూడా ఉండదు. అది నేను చెప్పేది. వాటికి కొంచెం ఫుడ్, అవి ప్రాపర్టీస్ అడగవు, మీ ఆస్తులు అడగవు, ఏం అడగవు. కొంచెం నీళ్లు, కొంచెం ఒక ముద్ద అన్నం, అంతే. ఎక్కడికక్కడ మనం బయోడైవర్సిటీని కాపాడుకోవచ్చు. మనము హ్యాపీగా ఉండాలి, అవి హ్యాపీగా ఉండాలి. మనం అంటామే అందరం బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని. ఆ విధంగా మనము బాగుండాలి, మన చుట్టుపక్కల పరిసరాలు కూడా బాగుంటే ఎవ్రీథింగ్ హ్యాపీగా ఉంటుంది. మనం నెక్స్ట్ జనరేషన్కి ఒక హ్యాపీయెస్ట్ లైఫ్ని, ఫ్యూచర్ని ఇవ్వగలుగుతాం. అది నేను కోరుకునేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.